హరే కృష్ణ. ఈ యొక్క అధ్యాయం యొక్క పేరు చూస్తేనే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. కలిపురుషుని దండనము మరియు వరదానము. ఓన్లీ డివోటీస్ భక్తులు మాత్రమే ఇలా చేయగలరు అనమాట. రాజ ఋషులు వాళ్ళు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి దండించడమే కాకుండా వాళ్ళకి ఏం కావాలో దానికి తగ్గట్లుగా వాళ్ళకి ఆ యొక్క విధానాలు అవకాశాన్ని కల్పించగలిగేటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆలోచన జ్ఞానం ఉంటుంది. అందుకే వాళ్ళని రాజ ఋషులు అంటారు. ఇక్కడ మనకి శ్లోకంలో వివరణ చూస్తే కనుక ధనుర్బాణములను ధరించి, ధనుర్బాణములు ఆయన దగ్గర ఆయుధాలన్నీ ఉన్నాయి. ఎవరి దగ్గర? ఎందుకోసం? రక్షించడానికి, దండించడానికి. ఆయన రాజ ఋషి కాబట్టి ఆయన దగ్గర అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్, స్వర్ణమయమగు రథమునందు. రథము మామూలు రథము కాదు, బంగారంతో పూతబూయబడినటువంటి, బంగారంతో చేయబడినటువంటిది. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని పాలించేటువంటి రాజు, సర్వసౌభ్రాతత్వాన్ని కలిగినటువంటి ఆయన. సో అందుకని ఆయనకి అది ఆ యొక్క జనాలకి ఆ అవగాహన కలగడానికి కోసము ఆయనకి అటువంటి స్థానం కల్పించినటువంటిది. స్వర్ణమయమగు రథమునందు ఆసీనుడైన పరీక్షిన్ మహారాజు అంతటా అతనితో. అతను అంటే ఇక్కడ శూద్రుడు అని చెప్పారు. ఎందుకంటే మనం ముందు అధ్యాయంలో చూస్తే కనుక అక్కడ పరీక్షిన్ మహారాజు రాజ్యపాలన వెళ్తూ ఉండగా ఆయనకి కలిపురుషుడు కనిపిస్తాడు. కలిపురుషుడు కనిపించినప్పుడు ఆయన చేసేటటువంటి కార్యములు అనేటటువంటి వాళ్ళ యొక్క విధి విధానాలతో కలిగి ఉండవు. ఎందుకంటే కలియుగము అప్పుడే వస్తూ ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టుగా ఆయన యొక్క విధానాలు ఎలా ఉన్నాయి? కలిపురుషుడి విధానాలు. ఆ శూద్రుడి వలె ఆయన యొక్క వేషధారణ కానీ, ఆయన యొక్క అలవాట్లు కానీ, ఆయన చేసేటటువంటి కార్యములు కానీ అట్లా కనిపిస్తున్నాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి అవగాహన అనేది ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక విధానం ఉండదు, ఒక జ్ఞానం ఉండదు. ఎలా అంటే అలాగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అట్లాగే ఆయన చూసినప్పుడు ఎట్లా ఉన్నది? ఆవుని మళ్ళా ఎద్దుని శిక్షిస్తూ ఉంటాడు. సో అది యాక్చువల్గా చూస్తే ధర్మం ప్రకారంగా అది సమానంగా ఉండదన్నమాట ధర్మం. సో అప్పుడు ఆయన మేఘ గంభీర స్వరమున ఇట్లు ప్రశ్నించను. మేఘ గంభీర స్వరం మనకి చూస్తే కనుక ఆకాశవాణి పలికిందనేసి వింటూ ఉంటాం. అట్లా మనం కృష్ణ బుక్లో కూడా చూసాము. సో ఆ విధమైనటువంటి మేఘ గంభీర స్వరం. మేఘం నుంచి ఏమొస్తాయి? ఉరుములు, మెరుపులు వస్తూ ఉంటాయి. అవన్నీ చాలా మనకి తెలియనటువంటిది, మనం రెగ్యులర్గా ఎక్కడా కూడా చూడము. అలాంటిది అంత పవర్ఫుల్గా ఉంటుంది అనమాట, అంత శక్తివంతమైనటువంటి ఆయన యొక్క స్వరము కూడా. ఎందుకంటే ఆయన పరిపాలనా దక్షుడు, మళ్ళా అందరికీ రాజు అనమాట, రాజ ఋషి. సో ఆ క్వాలిటీస్ అనేవి ఆయనలో న్యాచురల్గా ఉంటాయి. సో ఆ మేఘ గంభీర స్వరమున ఇట్లు ప్రశ్నించాను. ఏమని ప్రశ్నించారనేది ముందు చూస్తాను. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? సంపూర్ణ రాజ్యాధికారమును కలిగి పాపులను దండించుటకు తగిన ఆయుధములతో సన్నద్ధుడైన పరీక్షిన్ మహారాజు వంటి రాజు లేదా పాలకుడు కలియుగ ప్రతినిధులను నిక్కముగా ఎదుర్కొనగలడు. ఈ యొక్క మన తాత్పర్యంలో చూసినట్లుగా ఆ ధనుర్బాణములు, స్వర్ణరథము, ఆ మేఘ గాంభీర్య స్వరం, ఇవన్నీ కూడా ఆ రాజుకి ఉండేటటువంటి న్యాచురల్ క్వాలిటీస్. ఆ యొక్క క్వాలిటీస్ వాటిని ఉపయోగించి వాళ్ళు రాజ్యాధికారమును చాలా సమత్వంగా, సంపూర్ణముగా నిర్వహించగలరు. అలా నిర్వహించేటటువంటి విధి విధానాల్లో ఆయనకి ఎదురుపడేటటువంటిది శూద్రుడు, ఆ కలిపురుషుడు. సో ఆయన్ని దండించడానికి ఆయన ముందే ఆయన శూద్రుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారు అవన్నీ ముందు నెక్స్ట్ శ్లోకాల్లో వస్తుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆయన యొక్క క్వాలిటీస్, ఆయన ఏ విధంగా ఆయన కండక్ట్ అనేది ఎట్లా ఇస్తున్నారు, ఆయన పద్ధతి, విధానము, అవన్నీ కూడా అవి మనకి చాలా ఇంపార్టెంట్. అట్లాగే తర్వాత చూస్తే కూడా ఆయన తర్వాత ఎవరెవరు అలాగా ఆ యొక్క క్వాలిటీస్ని వాళ్ళు చూపించారు. దాని తర్వాత నెక్స్ట్ చూస్తే మన గురు పరంపరలు అవన్నీ ఎట్లా వస్తున్నాయి, దాని గురించి మనం ఆలోచిద్దాం. సో భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తా ఉన్నారు ఏమని? క్షత్రియులు యొక్క క్వాలిటీస్.
మనకి ఏముంది, చాతుర్వర్ణ్యం మయాశిష్టం గుణకర్మ విభాగశః. సో ఏమని చెప్తున్నారు ఫస్ట్ శ్రీకృష్ణ భగవాన్, 4 రకాలటువంటి గుణ వర్ణాలను నేను సృష్టించాను. దేని వలన? వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క కర్మలు. గుణ అంటే వాళ్ళ క్వాలిటీసు, కర్మ అంటే వాళ్ళ యొక్క యాక్టివిటీస్. వాటిని బేస్ చేసుకుని ఆయన డివైడ్ చేశారనేసి. ఎవరది వాళ్ళు 4 వర్ణాలంటే? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వాళ్ళలో క్షత్రియాస్ అనేవాళ్ళు సెకండ్ కేటగిరీ. సో వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఏమున్నాయి అనేసి భగవద్గీతలో శ్రీకృష్ణ చెప్తా ఉన్నారు. ఏమనేసి 18వ అధ్యాయం 43వ శ్లోక. శౌర్యం తేజో ధృతి రాక్ష్యం యుద్ధే చాప్యలాయనం దానమీశ్వర భావస్య క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వ మనునవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావములు. అవన్నీ వాళ్ళకి న్యాచురల్గా వస్తాయి, ఆ యొక్క గుణాలనేటువంటి. దానికంటే ముందు కూడా వాళ్ళు ఎప్పుడైతే కనుక గురుకులంలో అధ్యయనం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే వాళ్ళ యొక్క గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నడవడిని చూసి దానికి తగ్గట్టుగా వాళ్ళకి శిక్షణ అనేది ఇస్తూ ఉంటారు. మనం ఎక్కడైనా చూస్తే కూడా, ఇంట్లో కూడా మనం గమనిస్తే, లేదా బయట ప్రపంచంలో కానీ సొసైటీలో చాలామంది ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇయర్ బిగినింగ్లో. మా అబ్బాయిని ఎక్కడ చేర్చాలి, మా అమ్మాయిని ఎక్కడ చేర్చాలి, ఏం కావాలి వాళ్ళకి, ఎట్లా ఏమిటి అనేసి వాళ్ళు అట్లా చర్చించుకునేటప్పుడు ఒకరికొకళ్ళు వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గమనిస్తూ ఉంటారు వేరే వాళ్ళు ఎట్లాగున్నారు ఏంటి అనేసి. దానికి తగ్గట్టుగా ఇక్కడేమంటే ఆ యొక్క గురువుకి, ఆధ్యాత్మిక గురువుకి, ఆయనకి అవన్నీ కూడా ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటాయి. ఎట్లా? వాళ్ళ యొక్క తపశ్శక్తి, వాళ్ళ యొక్క ధ్యాన శక్తి, వాళ్ళ యొక్క భక్తి భావం కృష్ణ భగవానుడి పైన. కృష్ణ లేదా కృష్ణుని యొక్క అవతారం ఏదైనా సరే వాళ్ళ పూజిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ శక్తి అనేది తెలుస్తూ ఉంటుంది. ఒక మనిషిని చూడంగానే వాళ్ళు అంచనా వేయగలుగుతారు. సో అదేవిధంగా ఇక్కడ మన పరీక్షిత్ మహారాజ్ చూస్తే కనుక ఆయన రాజ్యాన్ని మొత్తాన్ని ఎంపరర్. సో వాటన్నిటి కూడా వాళ్ళ యొక్క డైనస్టీ నుంచి ఆయన ఇమిడిపుచ్చుకున్నటువంటి ఒక గుణాలు అవన్నీ. సో శౌర్యము చూపిస్తూ ఉన్నారు ఆయన. ధనుర్బాణములను ధరించి స్వర్ణమయము రథము, దాంతోపాటుగా మేఘ గంభీర స్వరం, శౌర్యం. అలాగే శక్తి, ఆ ధనుర్బాణములన్నిటిని ధరించుకొని ఆ శూద్రుణ్ణి, ఒక మనిషిని ప్రశ్నించగలిగేటటువంటి శక్తి, ఆ ధైర్యం అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. దృఢ నిశ్చయము, రాజ్యాన్ని పరిపాలించే విధంగా. అలాగే మనకు ఒక గురు సాధు శాస్త్ర, శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ ముందు ఏమేమైతే వచ్చాయో వాళ్ళకి వాటన్నిటినీ ప్రాపర్గా ఆయన ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి నిశ్చయంతో. దక్షత అంటే ఏమి? ఎక్స్పర్ట్. సో ఆయన అన్నిట్లో కూడా అనుభవం, ఎక్స్పర్టీస్ ఆయన అన్నిటినీ కూడా చూపించడం వల్లనే ఆయన ఎంపరర్ అనేటువంటి స్థానానికి రాగలిగినటువంటి. యుద్ధమునందు ధైర్యము, అది మనకు వాళ్ళ యొక్క డైనస్టీలోనే మనం చూస్తున్నాం. ఔదార్యము, అదేవిధంగా వరదానం కూడా ఆయన చేకూరుస్తాం. నాయకత్వ మనునవి, నాయకత్వం, ఆయన లీడర్షిప్ మేజర్ ఇంపార్టెంట్. లీడర్షిప్ లేకపోతే దేన్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. అలాగే ఎన్నో సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు భారతదేశాన్ని. అప్పుడు భారతదేశం అంటే ప్రపంచం అంతా భారతదేశం. సో అవన్నీ సహజమైనటువంటి కర్మ స్వభావం వాళ్ళకి. సో అదేవిధంగా చూస్తే ఆయన అవన్నిటిని ఎక్స్ప్రెస్ చేసి చూపించి వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లేటటువంటి ధోరణిలో కనుక చూస్తే, ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన కుమారుడు ఎవరు? ఆయన పేరు జన్మేజయ. సో పరీక్షిత్ మహారాజు ఒకసారి అట్లాగే ఆయన వెళ్తున్నప్పుడు అడవిలో వెళ్తున్నప్పుడు చూస్తే ఆయనకి దాహం వేస్తుంది. మనకి తెలుసు అది స్టోరీ. సో అక్కడికి వెళ్తారు ఒక ఆశ్రమంకి. ఆ ముని ఆయన తపస్సు చేస్తూ ఉంటారు. ఎవరైనా సో ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళ కుమారుడు ఈయన ఏం చేస్తారు, దాహం వేస్తుంది, ఆయన పలకరించినప్పుడు ఆయన మాట్లాడారు. పాము ఉంది, మెడలో వేస్తారు. సమీక ఋషి.
సో తర్వాత నెక్స్ట్ వాళ్ళ కుమారుడికి తెలుస్తుంది అది. తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? శాపం ఇస్తాడు. అతని పేరేంటి? శృంగి. సమీక శృంగి. షా సమీక శృంగి. సో ఆయన శాపం ఇచ్చినప్పుడు ఏమని శాపం ఇస్తాడు? పాము చనిపోవాలనేసి. ఎవరది? ఆ పాము పేరు తక్షక. సో తక్షక అనే పాము అది నార్మల్ కూడా కాదు, ఆయన కింగ్ లాంటి వాడు తక్షక. సో అదంతా జరిగిన తర్వాత తక్షక వచ్చి 7 రోజుల్లో ఆయన సుఖదేవ్ గోస్వామి నుంచి భాగవతం అంతా శ్రవణం చేసి దాన్నంతా కూడా మెడిటేట్ చేసుకుంటూ ఆయన ఉన్నప్పుడు అదంతా అయిపోయినాక తక్షక వచ్చి అతన్ని కాటు వేయటము అదంతా జరిగిన తర్వాత జన్మేజయ ఏం చేస్తారు? సర్పయాగం. నార్మల్ సర్పయాగం కాదు, ఇటువంటి సర్పయాగం కాదు. ఏమని? సర్పాలన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చి ఆహుతిలో పడిపోవాలనేసి. ఎందుకని ఆయనకి అంత కోపం ఉంది. కోపం వెనకాల ఈ క్షత్రియ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ నాన్నగారిని కాటు వేయటానికి కారణం ఏంటి? ఆయన చేసిన తప్పు ఏమీ లేదు. ఒక రకంగా చూస్తే ఆయన దాహం వేసింది రాజు, ఆ రాజ్యాన్ని మొత్తానికి కూడా. ఆయన వచ్చినప్పుడు ఆ టెన్షన్ ఎవరైనా పే చేయాలి. ఈవెన్ మనం ఎక్కడ ఏ ఒక్క అసెంబ్లీలో చూస్తే కూడా, అంటే వాళ్ళ రాజ్యసభలో చూస్తే రాజు వస్తున్నారంటే మంత్రులు అందరూ లేచి నిలబడతారు. కానీ మంత్రులు వచ్చేసి బ్రాహ్మణులు, సొసైటీలో ప్రథమ స్థానం కలిగిన వాళ్ళు. అది ఏమంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం, వాళ్ళ యొక్క ఆ సీటుకి ఇచ్చేటటువంటి గౌరవం. సో అదేవిధంగా ఆయన అది చేయలేకపోవడం వల్ల, ఆ ప్రోటోకాల్ అంటాం మనం ఇంగ్లీష్లో, ఆ ప్రోటోకాల్ పాటించకపోవటం వల్ల ఇదంతా జరిగింది. కానీ పరీక్షిత్ మహారాజు దక్షత కలిగినటువంటి వాడు, అలాగే ఔదార్యం కలిగినటువంటి వాడు. అందుకనే ఆ శాపాన్ని ఆయన స్వీకరించారు. సో దానివల్ల ఆయన అఫెన్స్గా ఏమీ తీసుకోలేదు దాన్ని. సో అట్లాగే దాన్ని స్వీకరించి దాన్ని పాలించారు. కానీ జన్మేజయ ఆయన యొక్క తండ్రికి అది జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేక ఆయన ఆ సర్పయాగాన్ని చేకూర్చారు. సో ఆ సర్పయాగం జరిగేటప్పుడు సర్పాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడతా ఉంది. కానీ తక్షక మాత్రం రావట్లేదు ఎంతసేపు చేసినా కానీ. సో అడుగుతారనమాట అప్పుడు ఎవరు? జన్మేజయ ఋషులందరినీ అడుగుతారు. వాళ్ళు చదివేటటువంటి మంత్రాలు ఏది కూడా చాలా సింపుల్ కాదు. మేఘ గంభీర. ఇక్కడ పరీక్షిత్ మహారాజు వాయిస్ మేఘ గంభీర, వాళ్ళ మంత్రోచ్చారణ కూడా మేఘ గంభీర. ఎందుకని? మాత్రమే వాళ్ళు ఎన్నుకొని అలాంటి స్థానంలో కూర్చొని పెడతారు. లేకపోతే కనుక మనం ప్రాపర్గా మనం చేయలేము. మనకి ఇంకొక ఇన్స్టెన్స్ కూడా తెలుసు భాగవతంలో. ఇంద్రశత్రు అంటే ఇంద్రుని శత్రువు రావాలనేసి. ఇంద్రుడి ద్వారా చంపబడాలి. ఇంద్రశత్రు అంటే ఇంద్రుని యొక్క రివర్స్ అయిపోతుంది. ఒక చిన్న దీర్ఘ సుడి కానీ ఏదైనా సరే మారితే మంత్రోచ్చారణలో ఆటోమేటిక్గా మంత్రం యొక్క మీనింగ్ మారిపోతుంది, దాని అర్థం అనేది. దానికి చాలా కేర్ఫుల్గా ఉండాలి. కలియుగంలో కలో శుద్ధ సంభవ, మందా సుమంద మతయో, ఇవన్నీ దొరకడం చాలా కష్టం. మనం చేసేటటువంటి ఏమైనా సరే దానికి కారణం ప్రభుపాదుల వారు. ఆయన ఉంటారు ముందు కర్తగా, కాబట్టి మనం సేఫ్. సో ఇక్కడ అట్లా కాదు, వాళ్ళందరూ కూడా దక్షత, ఎక్స్పర్ట్స్. మంత్రోచ్చారణలో కానీ, ఆ యజ్ఞ యాగాలను చేయించడంలో కానీ, వాటికి వాడుతున్నటువంటి పదార్థములు కానీ అన్నీ కూడా మంచి శ్రేష్టమైనటువంటి ఏదైనా సరే అన్నీ శ్రేష్టం. రాజు శ్రేష్టము, ఋషులు శ్రేష్టము, పదార్థములు శ్రేష్టం. వాళ్ళు మంత్రముల ద్వారా, మనం ఆగిబెడ్డ అవన్నీ వాడాలి, వాళ్ళు మంత్రాల ద్వారానే రప్పిస్తారు. అంతటి పవర్ఫుల్ అనమాట. సో అందులో కూడా పవర్ఫుల్ మంత్రాలు వాళ్ళు చదువుతున్నటువంటి. సో ఫైనల్గా తక్షకుడు రాడు. ఏం చేస్తాడు? సైలెంట్గా ఇంటెలిజెంట్గా వెళ్తాడు. ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఇంద్ర దగ్గరికి వెళ్ళేసేసి నువ్వే నన్ను కాపాడాలని చెప్పేస్తాడు. సో ఇంద్రుడు ఏమంటాడు? ఇంద్రుడు బ్యాక్గ్రౌండ్ ఏమి చూడ్డు. ఆయన ఏంటి, ఎప్పుడు కూడా అహంకారంతో నేను రాజు, నేను ఒక మొత్తం ముల్లోకాలకి నేనే రాజుని అనేటటువంటి అవగాహనతో, ఆలోచనతో ఎప్పుడు ఆయన అలా ఆవరణాత్మిక శక్తి అక్కడ ఉంటుంది బాగా. సో అలాగ కప్పబడిపోయి ఉంటాడు ఆయన.
సో ఆయన అది ఏమీ ఆలోచించకుండా ఎందుకు వచ్చాడు ఏంటన్న రీజన్స్ కానీ ఏమీ ఆయన్ని ప్రశ్నించకుండా ఆయనకి అభయం ఇచ్చేస్తాడు. సరే ఉన్నాడు. కానీ ఇక్కడ పాండవులు, పరీక్షిత్ మహారాజు, తర్వాత జన్మేజయ, వీళ్ళందరూ కూడా ఎవరు? డివోటీస్, భగవంతుని డివోటీస్, భక్తులు. సో వాళ్ళకి అన్నీ తెలుసు. దక్ష. సో అప్పుడు ఈయన జన్మేజయ మహారాజు ఏం చేస్తారు? వాళ్ళందరూ చెప్తారు, తక్షకుడు కాదు, ఇంద్రుడు వచ్చి పడాలి ఆహుతిలో అనేసి. ఇంద్రుడే వచ్చి పడాలన్నప్పుడు తక్షకుడు ఎక్కడ? ఆటోమేటిక్గా తక్షకుడు కూడా వస్తాడు. సో వీళ్ళు స్వాహ అనేస్తారు. ఆటోమేటిక్ ఇంద్ర తిరుగుతా వస్తూ ఉంటాడు కిందకి ఆ స్వర్గలోకం నుంచి. ఆయనతో పాటుగా ఆటోమేటిక్గా తక్షకుడు కూడా వస్తూ ఉంటాడు. ఏం జరుగుతుందో ఇంద్రుడికి తెలీదు. సడన్గా భూలోకం దగ్గర ఆల్మోస్ట్ పడిపోతున్నాడన్న విధిలో ఆయనకి గుర్తొస్తుంది, ఇక్కడ ఏదో జరిగింది. ఏంటి అంటే యాగం జరుగుతూ ఉంది, అన్నీ కనబడుతూ ఉంటాయి, వాళ్ళకి తెలుస్తుంది కదా, అంత జ్ఞానం ఉండే ఉంటుంది. ఇమీడియట్గా జన్మేజయకి ప్రార్థన చేస్తాడు, నన్ను క్షమించు అనేసి. ఇంద్రుడు ఎస్కేప్, తక్షకుడు ఆటోమేటిక్గా అయిపోయి. సో మనం ఏం చేయాలనుకున్నా సరే మన తప్పుని మనం తెలుసుకోగలిగితే కనుక దాన్ని క్షమిస్తాడు దేవుడు. అలాగే చూస్తే కూడా మనకి అంబరీష్ మహారాజ్ దాంట్లో కూడా మనకి తెలుసు. అట్లా చాలా ఉన్నాయి మనకి ఒక కథలు కానీ నిజమైన ఇన్స్టెన్సెస్ అవన్నీ. సో తక్షకుడు అవగాహన లేక, అతనికి ఆలోచన జ్ఞానం లేక వెళ్ళిపోతాడు, తక్కువ అంచనా వేసి. ఇక్కడ రాజఋషి, ఆ యొక్క డైనస్టీ కూడా అలాగే ఉంది. సో ఆ అంచనా వేయలేడు, ఎందుకంటే వాళ్ళు మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, తమసిక గుణంలో ఉంటారు సర్పాలు అవన్నీ కూడా. ఆ తమసిక గుణం వల్ల ఆల్రెడీ కలియుగం ఎంటర్ అయింది, కలిపురుషుడు వచ్చేసాడు. అందులో మళ్ళీ వీళ్ళకి తామసికత్వం అనేది న్యాచురల్ వాళ్ళకి, సర్పాలకి వాటికి. సో దానివల్ల ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు రజసిక్ గుణం వల్ల, రజోగుణం వల్ల అతనికి షెల్టర్ ఇస్తాడు. దానివల్ల ఏమైంది? ఇంద్రుడు కంటామినేట్ అయిపోయాడు. ఇక్కడ సత్వగుణం, శుద్ధ సత్వగుణం. సో ఇవన్నీ 3 గుణాలు మనం చూడొచ్చు. సో శుద్ధ సత్వగుణం వలన జన్మేజయ మహారాజు వాళ్ళిద్దరికీ కూడా గుణపాఠం నేర్పించగలుగుతారు. సో దానివల్ల తర్వాత భాగం చూస్తే కనుక జన్మేజయ మహారాజు యొక్క ఆచార్య ఆయన చెప్తారు, వద్దు వాళ్ళని వదిలేసే అనేసి. అప్పుడు వదిలేస్తాడు ఆయన. లేదు అంటే కనుక ఆటోమేటిక్గా హరే కృష్ణ అయిపోతుంది. సో ఇక్కడ మనం వాళ్ళ యొక్క క్షత్రియ గుణాలు అనేటువంటివి మనం చాలా క్లియర్గా చూడొచ్చు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ భగీరథ యత్నం అంటాం మనం. భగీరథ మహారాజు గంగామాతని ఆయన తీసుకొచ్చింది. సో తర్వాత చూస్తే మన ఆచార్యస్ గురు పరంపరలో భక్తి వినోద్ ఠాకూర్ చాలా శ్రమించి, చాలా దృఢ నిశ్చయంతో, ఔదార్యంతో, కరుణతో వీటన్నిటిని గుణాలని, ఆయన బ్రాహ్మణ గుణాలని చూపించారు, క్షత్రియ గుణాలని కూడా చూపించారు. ఎందుకంటే బేసిక్గా ఆయన ఆధ్యాత్మిక ఆచార్య, డివోషనల్ స్పిరిచువల్ మాస్టర్. దాంతోపాటుగా ఆయన నిర్వహించినటువంటి విధి విధానాలు ఏంటి? మెజిస్ట్రేట్. అప్పట్లో మెజిస్ట్రేట్ అంటే ఆ స్టేట్కి ఇంకా హెడ్. సో ఆ 2 కలిగినటువంటి ఆచార్య ఆయన వాటన్నిటినీ కూడా కృష్ణ కాన్షియస్నెస్లోకి డెవలప్ చేశారు. ఎలాగా? ఈ రాజఋషులు చేసినట్లుగాని. సో ఆధ్యాత్మిక గురువులు అంటే ఆటోమేటిక్గా కృష్ణుని యొక్క రిప్రజెంటేటివ్. అదేవిధంగా చూపించినప్పుడు ఆయన కూడా ఆ యొక్క మనకి ఆయన నేనే కృష్ణ కృష్ణ విష్ణు అని చెప్పి అనేసి ఆయన చూపించుకుంటాను. సో వాళ్ళందరినీ ఆయన తీసి బయట వేస్తున్నారు. అప్పటికి కూడా ఆయనకి జ్వరం వచ్చింది, ఆయన కుటుంబం మొత్తానికి. కానీ కూడా ఆయన ఒక్కరు కూడా చలించలేదు. స్థిర నిశ్చయముతో దృఢముగా ఆయన కృష్ణుడి మీద లగ్నం చేసి ఆయన మనసుని కానీ భావన కానీ ఆయన యొక్క ముందు ప్రపంచానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు దాని అంతటిని కూడా అలా లగ్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన చైతన్య మహాప్రభు యొక్క జన్మభూమి నుంచి, జన్మస్థానం నుంచి అన్నిటినీ కూడా మనకి ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం అంటే ఆయనే కారణం, భక్తి వినోద్ ఠాకూర్. దాని తర్వాత చూస్తే మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దాన్ని ముందుకి మేఘ గంభీర స్వరం అనేసి మనం ఇక్కడ చదువుకుందాం. ఆయన మనం ఏమంటాం? సింహగురు అంటాం. మేఘ గంభీర స్వరం, సింహగురు మ్యాచ్ అవుతా ఉంటాం. ఇవన్నీ కూడా తాత్పర్యాలు, ప్రతిపదార్థాలు ఒక్కొక్క వాళ్ళ యొక్క క్వాలిటీస్కి. అవన్నీ కూడా ఆచార్య దాన్ని చూపించగలిగారు. ఆ యొక్క
నడవడితోనే ఆయన ముందుకు తీసుకెళ్తా వేరే ప్రపంచం పాశ్చాత్య దేశంలో కూడా ఆయన ప్రచారం చేయాలని చెప్పని అప్పటికి వాళ్ళందరిని పంపించారు. కానీ సమయ సందర్భాలన్నీ కూడా కలిసి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, అవర్ ఆచార్య శ్రీల ప్రభుపాద ఇద్దరు కలిశారు. వాళ్ళిద్దరు కలిసినప్పుడు కూడా కలవక ముందు చాలా అద్భుతమైన కాన్వర్జేషన్ ఉంటుంది. ఇక్కడ ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ లాగా. అట్లాగే వాళ్ళ శ్రీల ప్రభుపాద్ ఫ్రెండ్ థింక్ నరేన్ అతని పేరు నరేంద్రనాథ్. ఆయన తీసుకొని వెళ్తానని చెప్పనేసి ప్రభుపాదులు వారికి చెప్తారు. ప్రభుపాదులు వారు నేను రాను, ఇట్లాంటి వాళ్ళందరినీ చాలామందిని చూశాను, అది ఇది అనేసి క్యాజువల్గా తీసేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి స్క్రీన్ ప్లే అంతే. లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుందన్నది మనకి ఎవరికి తెలియదు, మనం వాటిని అంచనా వేయలేము. సో ఇక్కడ కూడా అంతే, కలిపురుషుడు అంచనా వేయలేక వచ్చాడు. అదేవిధంగా తక్షకుడు అంచనా వేయలేక వెళ్ళి శరణు తీసుకున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళు అంచనా వేయలేరు ఎవరికి కూడా. అట్లాగే ఆచార్యస్ కూడా వాటిని ఎప్పుడంటే అప్పుడు ఫ్రీగా ఎగ్జిబిట్ చేయరు, అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకి ఎప్పుడు సమయస్ఫూర్తి, ఎప్పుడైతే దాన్ని చూపించాలో అప్పుడు మాత్రమే చూపిస్తారు. లేదంటే వృధా ప్రయాస అన్నెసరిగా. వాళ్ళు ఏమి షో ఆఫ్ కోసం రాలేదు ఇక్కడికి, ఊరికి నేను చూపించడానికి కానీ దేనికైనా సరే. సో అలా ప్రభుపాదులు వారు చెప్తారు, నేను రాను, మీట్ అవ్వను, అది ఇది అనేసి. సో ఫైనల్గా వెళ్తూ ఉంటారు. అట్లా ఇప్పుడు కూడా ఎక్కడంటే కోల్కతాలో ఉల్టా డింగి అనే ప్లేస్లో ఆ ప్లేస్ ఉంది. ఇంకా చాలా బాగా రెనోవేట్ చేశారు ఇస్కాన్ డివోటీస్. సో అక్కడికి వెళ్తా దానికి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ రెండు ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఎప్పుడు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ కూర్చొని ఆయన లెక్చర్స్ ఇవ్వటం కానీ, మీట్ అవ్వటం కానీ అవన్నీ చేస్తూ ఉంటారు. సో అలా మెట్లు ఎక్కుతా వెళ్తున్నప్పుడు ప్రభుపాదులు వారు చూసి ఆటోమేటిక్గా ఆయన మనసు మారుతూ ఉంటుంది స్లోగా. అది ఏమంటే ఎగ్జిబిషన్, ఆయన చూపిస్తూ ఉన్నారు ఎట్లా అనేసి స్టెప్ బై స్టెప్ ఎట్లాగా మారుతుంది. ఒకేసారి వెళ్ళిపోయి కాలు మీద పడటము అట్లా అని కూడా కాదు, అంత క్లియర్గా నరేంద్ర ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళంగానే ప్రభుపాదులు వారితో మాట్లాడంగానే అంత అయిన తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ప్రభుపాదులు వారిని గమనించడము, నువ్వు ఇక్కడ ప్రీచ్ చేయాలి పాశ్చాత్య దేశంలో, ఆ కాన్వర్జేషన్ అంతా జరుగుతా ఈయన ప్రభుపాదులు వారు ఆయన చూడంగానే భక్తి సిద్ధాంతం టక్కున దండవస్ చేస్తారు. ఈయన షాక్ అవుతారు, ఆయన ఫ్రెండ్ ఏంటిది అనేసి. కానీ ప్రభుపాదులు వారు కంటిన్యూ చేశారు, ఆయన ఫ్రెండ్ కంటిన్యూ చేయలేదు. ఇవన్నీ కూడా ఏమంటే మనకి స్క్రీన్ ప్లే అగైన్. సో ఇద్దరు వెళ్ళి ఇద్దరు మారిపోవటము, ఈయనేమో తీసుకొచ్చిన ఆయన మారలేదు, ఇవన్నీ మనం చెప్పుకోవడానికి, తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క మధ్య సంబంధాన్ని కూడా మనం గుర్తు చేసుకోవడానికి, ప్రపంచానికి తెలియజేయడానికి ఇవన్నీ నిరూపణలు. అదేవిధంగా ప్రభుపాదులు వారు పాశ్చాత్య దేశానికి తీసుకెళ్ళి మేఘ గంభీర స్వరం, దృఢ నిశ్చయము, ధనుర్బాణములు. ఇక్కడ ధనుర్బాణములు ఏమున్నాయి ప్రభుపాదులు వారి దగ్గర? భగవద్గీత, భాగవతం, హరే కృష్ణ మంత్ర, కరతాళ్. వీటితో ఆయన అక్కడికి వెళ్ళింది. 40 రూపాయలు, ఓన్లీ 40 రూపాయలు. స్వర్ణమయమగు రథము ఆయన దగ్గర ఉందా? స్వర్ణమయమగు రథం జలదూతనే ఆయన స్వర్ణమయంగా చేశారు. ఎట్లా? ఆయన ఎక్కిన ప్రతి క్షణం నుంచి లోపల అంతా కూడా కృష్ణ కాన్షియస్నెస్ పర్వేల్ అవుతూ ఉంది. ఎట్లాగా? కెప్టెన్ దాకా కూడా, లాస్ట్ కెప్టెన్ కూడా డివోటీ భాగవతం తీసుకొనేసి ఆయన ప్రభుపాదులు వారి దగ్గరికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా అదే విధంగా మార్చేశారు. నెక్స్ట్ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, ఒకసారి కాదు 2 సార్లు. కానీ ఆయన దృఢ నిశ్చయం, దక్షత, ముందుకు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండటమే కాదు, షిప్లోనే ఆయన జన్మాష్టమి కూడా చేశారు. సో ఇవన్నీ కూడా ఏమంటే క్వాలిటీస్ ఆఫ్ ఆచార్య. వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క క్వాలిటీస్ని కూడా మనం అంచనా వేయలేము. వాళ్ళ యొక్క నడవడిక కానీ, వాళ్ళ వ్యవహార అలవాట్లు కానీ వాటిని మనం అంచనా వేయలేము. సో అవన్నీ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ మేఘ గంభీర స్వరం. దానికి ముందు పరీక్షిత్ మహారాజు అంతటా అతనితో, ఎవరితో? శూద్రుడు. అక్కడ ఉన్నది ఎవరంతా? ప్రపంచం అంతా కూడా కలో శూద్ర సంభవ. కానీ అక్కడున్న వాళ్ళకి అజ్ఞానం అనేది బై బర్త్, బిఫోర్ బర్త్. అలాంటి వాళ్ళు మాత్రం అక్కడ జన్మ తీసుకోగలరు. ఎలాగా?
కిరాట హూనాంధ్ర పులింద పుల్కష ఆబీర శుంభ యవనాక సాధయ, ఇలాంటి రకరకాల రేసెస్ వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ భారతదేశాన్ని పక్కకి వెళ్ళిపోయారు. ఎప్పుడు విభజన అంటే యుద్ధం జరిగినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏ యుద్ధము? కురుక్షేత్రం జరిగినప్పుడు. అక్కడ ఆ తర్వాత ఆటోమేటిక్గా చూస్తే ప్రపంచం అంతా చీలికలు అయిపోతూ ఉంది. అంతకుముందు అంతా ఒకటి, వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారు రథం తీసుకొని. కానీ ఆ తర్వాత రథం మీద ఆ దేశాలకు వెళ్ళారనేసి ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. కలియుగం ఎంటర్ అయిపోయింది. ఆ తర్వాత దేవుడికి తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేసి. సంపద అంతా ఇక్కడ ఉంది. ఏం సంపద? జ్ఞాన విజ్ఞానం, నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఇవన్నీ కూడా. దానికి తగ్గట్టుగా మన దగ్గర లేని సంపద ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి. అన్నిటినీ వాళ్ళు కొల్లగొట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు స్లోగా. చూపించాలి కదా కలి ప్రభావం. ఎందుకంటే మనం ఇక్కడ భగవంతుడికి ఇంక్లైన్గా లేం. అంతకుముందు భారతదేశం ఒకలాగా, తర్వాత భారతదేశం ఒకలాగా మారిపోతాం. సో ఆ క్షీణత అనేది చూపిస్తే జనాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన అనేది కలుగుతుంది. వాళ్ళు వేరే వాళ్ళకి చేకూర్చగలరు. ఊరికి నేను దొరికితే కూడా మనం దానికి వాల్యూ ఇవ్వం. ఏదైనా సరే మనకి అక్కడ దొరికింది, ఏదైనా ₹1,00,00,000 దొరికింది ఊరికి, అట్లాగే దాన్ని ఏం చేస్తాం? ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడతా ఉంటాం. ఎవరైనా తీసుకెళ్ళి ఒక అనౌన్స్మెంట్ పేపర్లో కానీ లేదా దేవస్థానంలో కానీ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? చాలా తక్కువ. సో వాటన్నిటి వల్ల కాదు శూద్రుడు. సో ప్రభుపాద్ అక్కడికి వెళ్ళంగానే ఈ కేటగిరీ అంతా ఉన్నారు వాళ్ళు. కానీ ఆయన చాలా ఓర్పుతో, ఔదార్యముతో వాళ్ళందరినీ భక్తులుగా మార్చాలనేసి. మార్చే తరుణంలో కూడా అందరూ మారారా? లేదు. కానీ ఆయన ప్రభుపాదులు వారు ఆ యొక్క కృపా కటాక్షాలను అనేది చివరి వరకు చూపిస్తూనే ఉన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. 1965 నుంచి 77 దాకా ఆయన ఎదుర్కొన్నటువంటి కష్టాలు అనేటువంటివి లేవు. మనందరం చూస్తున్నాం ప్రభుపాద వెళ్ళారు, ₹40 ఇంతవరకే తెలుసు. దాని తర్వాత ఏం జరిగింది చాలా ఉన్నది. మనకు తెలిసింది ₹40 ఇదంతా కూడా 0.01% ఉంది. సో మిగిలిందంతా చూస్తే వాళ్ళు ప్రతి క్షణం, ఎందుకంటే వాళ్ళంతా శూద్రాస్ బై మెంటాలిటీ, శూద్ర మెంటాలిటీ. ఎక్కడ కూడా వాళ్ళని మార్చేటటువంటి అవకాశం ఉందో వాటన్నిటిని ప్రభుపాదులు వారు దాన్ని ఎన్కాష్ చేశారు. కాకపోతే కలియుగం అనేది ఉండే ఉంది. వాళ్ళ మైండ్లో ఆ కీడ అనేది ఉండే ఉంది. పూర్తిగా తీయడం అనేది వాళ్ళు పూర్తిగా అసోసియేట్ అవ్వట్లేదు. లేదు, ప్రభుపాదులు వారు చెప్పింది పాటించట్లేదు. చాలామంది చెప్పారు దండవత్ చేయటం రాదు, నాకు తెలీదు, అది ఇది అంటే చెయ్యి, ఆటోమేటిక్గా తెలుస్తుంది అనేసి. ఆಮೇಲೆ వంట చేయడంలో కూడా వాళ్ళకి పూరీ తెలీదు, చపాతీ తెలీదు, ఇండియన్ ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళకంతా ఏమి బ్రెడ్, బటరు, జాము, ఇవి అంతా. అవన్నీ కూడా తమసిక్. సో వాళ్ళంతా దాంట్లో అవి తీసుకోవడం వల్ల అట్లాగే తమసిక్గా వాళ్ళ గుణాలన్నీ మారిపోతూ ఉంటాయి. సో అట్లా ఉండటం వల్ల కూడా వాళ్ళు ఏ విధంగా కూడా సహకరించట్లేదు. వాళ్ళల్లో కొంతమంది మాత్రమే ముందుకు వచ్చారు ప్రభుపాదులు గారికి. వాటన్నిటిని అవకాశాలుగా తీసుకొని ప్రభుపాదులు వారు కూడా వరదానం ఇచ్చారు వాళ్ళకి. ఏమి ఇచ్చారు వరం? గ్రేటెస్ట్ భూమి, కృష్ణ ప్రేమ, హరే కృష్ణ మంత్ర. చైతన్య మహాప్రభు చెప్పారు ఏమని? భారత భూమిదే జన్మాయలజ జన్మ సార్థకరి కరో పరోపకారం. ఎవరైతే ఈ భారత భూమిలో ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ జన్మ సార్థకం చేసుకొని వాళ్ళు ఉపకారం చేయాలి. అట్లాగే ఈ భారత భూమిలో ఎవరైతే జన్మ తీసుకుంటారో వాళ్ళు అత్యున్నతులు అనేసి. సో వాళ్ళకి ఏదీ లేదు అక్కడ, ఓన్లీ ప్రభుపాదుల వారి యొక్క కంపాషన్ మాత్రమే, కృప. సో దానివల్ల వాళ్ళకి ప్రభుపాదుల వారు అవి కూడా చూపించారు ఆ గుణాలన్నింటినీ. ఎక్కడైనా సరే ప్రభుపాదుల వారు పాండవులకి కానీ, నెక్స్ట్ పరీక్షిత్ మహారాజుకి కానీ, జన్మేజయ మహారాజుకి కానీ ఎక్కడ తీసుకోరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సేమ్ భగవద్భక్తులు, కృష్ణుడి యొక్క భక్తులు. దానివల్ల ప్రభుపాదులు వారు చూపించటము, వాళ్ళని మార్చడానికి ప్రయత్నించడము, అన్నీ చేయటము, ఇవన్నీ కూడా ఇన్లైన్ అయి ఉన్నాయి ఈ శ్లోకంతో. సో తర్వాత చూసుకుంటే ఫర్దర్గా మన కరెంట్ రియాలిటీలో అలా ట్రై చేసేవాళ్ళు చాలా తక్కువ. ఉన్న వాళ్ళకు కూడా అపోజిషన్ అనేది ఉండే ఉంటుంది, వ్యతిరేకత. సో అలా ప్రభుపాదులు వారు కూడా చాలాసార్లు మహాత్మా గాంధీని అప్రోచ్ అయ్యారు ప్రచారానికి సహకరించమనేసి. ముందు ఆయన ఆ ప్రచారంలోనే ఉన్నారు, కానీ సహకరించమని మళ్ళీ కోరారు, కానీ కుదరలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్వలాభం మీద ఉన్నారు.
వాళ్ళ యొక్క స్వలాభం మీద ఉన్నప్పుడు ఏది కూడా వాళ్ళకి తలకి వెక్కదనమాట. దాన్ని ఏమంటాం మనం, ఇగ్నోరెన్స్, తమసికత్వం. సో ఆ గుణాలన్నిటిని మార్చాలి అంటే మనము ఆధ్యాత్మిక గురువు దగ్గరికి రావాలి. అక్కడ పరీక్షిత్ మహారాజు వరదానం ఇచ్చారు కలిపురుషుడికి, దూరంగా వెళ్ళిపోమనేసి, ఎక్కడెక్కడ ఉండాలి అనేసి. మనకి అది కూడా తెలియదు ఆ డైరెక్షన్. కానీ ప్రభుపాదులు వారు ఇచ్చేటటువంటి ఒక బూను ఆటోమేటిక్గా వాటన్నిటిని సాటిస్ఫై చేస్తుంది, వాటికంటే ఎక్కువ దానికి. వాళ్ళకి ఇచ్చిన వరాలన్నీ కూడా తామసిక గుణాల దగ్గరికి వెళ్ళమనేసి, ప్రభుపాదులు వారు ఇచ్చేది వాటన్నిటిని దూరంగా ఉండమనేసి. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్. సో అతనికి కావాల్సింది అది, మనకు కావాల్సింది ఇది. దాన్ని కూడా ప్రభుపాదులు వారు గుర్తించి ఆ యొక్క ప్రతి ఒక్క సోల్ని ఎన్నుకుంటారు. దాన్నే మనం ఏమంటాం, కాజ్లెస్ మర్సీ. సో అది వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఈ కాజ్లెస్ మర్సీ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. సో తర్వాత చూస్తే మనకి ఆ సమయమునే పతనము నివారించుట సాధ్యం కాగలదు. ఆ గుణాలు ఉంటేనే మాత్రమే ఆ యొక్క పతనాన్ని నివారించగలుగుతాం. అట్టి ధీరులైన పాలకులు అనుభవమున సదా శాంతికి భగ్నత ఏర్పగలదు. వాళ్ళు అలాంటి రాజఋషులు, తర్వాత ఆధ్యాత్మిక గురువులు, ప్రభుపాదులు వారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా భగ్నం అనేది కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కలి ప్రభావం అలాంటిది. జనాలు కూడా ఎవరు కూడా ఆధ్యాత్మికానికి అందరూ ఇంక్లైన్గా లేరు, వాళ్ళు దానికి మొగ్గు చూపట్లేదు. సో కాబట్టి ఆ పతనం అనేది జరుగుతూనే ఉంటుంది. ధర్మచ్యుతులైన జనులకు ప్రతినిధిగా ఎన్నుకోబడిన నామమాత్ర పాలకుడు ఎన్నడూనూ పరీక్షిత్ మహారాజు వంటి ధీరుడైన రాజుతో సమానుడు కాజాలడు. ధర్మచ్యుతులైన జనులు, ఇక్కడ రాజు గురించే కాదు, ప్రజల గురించి కూడా మనం చూడాలి. వాళ్ళు కూడా ధర్మపాలని రాజు యొక్క సమత్వముగా వెళ్తుంటే, రాజు యొక్క నడవడికతో సమానంగా వెళ్తుంటే కనుక సరిగ్గా జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఏం జరుగుతుంది, సేమ్ ఇట్లాగే. ఎన్నుకోబడిన నామమాత్ర పాలకుడు ఎన్నడూ పరీక్షిత్ మహారాజు వంటి ఆయన యొక్క ఛాయ దగ్గరికి కూడా రాలేరు. వాళ్ళు ఆయన గుణగణాల గురించి దూరం, ఛాయ దగ్గరికి కూడా రాలేరు, సమానం కారు ఎప్పటికీ కూడా. అదేవిధంగా ప్రభుపాదులు వారి వంటి ఆధ్యాత్మిక ధోరణిలో ఉండేటటువంటి గురువుల దగ్గరికి మాత్రం వెళ్తేనే మనకి ఆ యొక్క మనకేం కావాలో ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించినటువంటి నాలెడ్జ్ దొరుకుతుంది. లేకపోతే కనుక అది ఏది కూడా మనకి సంభవించదు. రాజవేషము కానీ రాజ విధానము కానీ ఏమాత్రము ముఖ్యములు కావు, కేవలము మనుజుని కర్మలే పరిగణకు తీసుకొనబడను. రాజవేషము కానీ రాజ విధానం కానీ, ఇమిటేషన్ అనేసి వింటూ ఉంటాం మనం. చాలామంది నేను విష్ణువు అనేసి చెప్పడం అవన్నీ వచ్చాయి, తర్వాత నేనే కృష్ణ అని చెప్పడం అవన్నీ వచ్చాయి. వాటన్నిటి వల్ల ఏ ప్రయోజనము ఉండదు. వాళ్ళకి పతనం అనేది ఇమీడియట్గా దొరుకుతూనే ఉంటుంది. ధనుర్బాణములు ధరించి స్వర్ణమయమగు రథము నా ఆసీనుడై పరీక్షిత్ మహారాజు. ఆయన విధంగా ఎవరైనా కానీ ప్రవర్తిస్తే ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అదేవిధంగా ప్రభుపాదుల్లాగా ప్రవర్తించగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. కానీ ఆయన్ని కూడా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఏమని, నేను కూడా గురు 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 అనేసి. ప్రస్తుతము ఇదొక ట్రెండ్. సో గురు అంటే ఆ క్వాలిటీస్ కూడా బ్రాహ్మణ క్వాలిటీస్ మనకి ఇచ్చారు. ఏమని, శమోదమస్తప శౌచం శాంతిరాజ్యవమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం, జ్ఞానం అంటే మనం నేర్చుకున్నటువంటిది, విజ్ఞాన అంటే ఎప్పుడు దాన్ని మనం చూపించాలి. ప్రభుపాదులు వారు తప్ప ఎవరన్నా చేయగలరా అది? చాలామంది గురువులు నాకు గురు పూజ చేయండి అనేసి మనం వింటా ఉన్నాం, గురు ఇష్యూ జరుగుతూ ఉంది. సో వాటి వలన మనకి ఎటువంటి ప్రయోజనం చేకూరదు. మనం ఎవరం కూడా ఆ స్థానాన్ని ఆక్రమించలేము. ఆ దక్షత కానీ, ఆ స్థితి కానీ, ఆ గుణగణాలు కానీ మన దగ్గర మనం చూపించలేము. అది ఓన్లీ గురు పరంపరలో సంభవిస్తే మాత్రమే జరుగుతుంది. అట్లాగే శమోదమస్తప, శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, వీటన్నిటిని కలిగి ఉండడం చాలా కష్టం కలియుగంలో. కలియుగంలో ఏంటి,
మందాసుమందమతయో మందభాగ్య ఉపద్రుత. వాళ్ళు మర్చిపోతారు ఒకటి, వాళ్ళకి ఇమీడియట్గా కోపం అనేది వస్తూ ఉంటుంది. వీటన్నిటిని పెట్టుకొని సహనం అనేది ఎక్కడ పాటించగలరు? ప్రభుపాదులు వారు చూపించినటువంటి సహనం ఎంత? దాంతో మనకున్నటువంటి సహనాన్ని పోల్చడానికి కుదరదు. సో అలాంటివి లేనప్పుడు మనం ఇటువంటి క్షత్రియ గుణాలు కానీ ఇటువంటి బ్రాహ్మణ గుణాలు కానీ మనం ఏది చూపించలేము. వాటన్నిటి చూపించాలి అంటే ఓన్లీ ఆధ్యాత్మిక గురువుని మనం పాటించడం, ఆయన ఇచ్చినటువంటి గైడ్లైన్స్ వాటి వల్ల మాత్రం మనం దాన్ని వేరే వాళ్ళకైనా చెప్పడానికి కానీ మనం పాటించడానికి కానీ కుదిరేటటువంటిది అదొక్కటే మనకి సొలెస్. సో వరదానము, ఇక్కడ ఆయన వరదానం కూడా ఇస్తూ ఉన్నారు. ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి వరదానం ఏంటి? మనకి హరే కృష్ణ మంత్ర జపము, మళ్ళీ భగవద్గీత, భాగవతము, ఇలాగ ఫెస్టివల్స్. నిన్న చూసుకుంటే మనకి బ్రహ్మోత్సవం స్టార్ట్ అయింది, తర్వాత హనుమాన్ జయంతి కూడా, తర్వాత ఇప్పుడు ప్రతిరోజు వాహనోత్సవం అవన్నీ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా బ్రహ్మరథం మనం చూర్ణాభిషేకం చేస్తాం. సో నిన్న చూస్తే కనుక గరుడపట ఆవిష్కరణ, నెక్స్ట్ హనుమాన్ జయంతి. హనుమంతుడి దగ్గర ఏమన్నా తక్కువ ఉన్నాయా? ఇవి అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. దీనికి కూడా చూస్తే హనుమంతులు వారు మొట్టమొదట శ్రీరాములు వారు హనుమంతుల్ని ఎక్కడ మీట్ అవుతారు? కిష్కింధలో. ఎప్పుడు? అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆయన కిష్కింధకి వెళ్ళింది. సో అక్కడ కూడా సుగ్రీవ దగ్గర కలుస్తారు. ఆయన కలిసినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 4 కోట్లు లేదంటే 40 కోట్ల మంది వానరులు ఉన్నారు. సో వాళ్ళందరిలో కూడా శ్రీరాములు వారు హనుమంతుణ్ణి మాత్రమే ఎన్నుకుంటారు. దేనికోసం? సీతాన్వేషణ కోసం. ఎందుకని అంటే ఇవన్నీ గుణగణాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ముందుకు వచ్చినప్పుడు శ్రీరాములు వారు లక్ష్మణుల వారితో చెప్తారు ఏమని? చూడు, హనుమంతుడి యొక్క శరీర దారుఢ్యము కానీ, ఆయన యొక్క బుద్ధి కానీ, ఆయన యొక్క అంతమందిలో కూడా ఆయన్ని మాత్రమే ఎన్నుకున్నారు. సో హనుమంతుడు ఒక్క క్షణం ఆ యొక్క జాడను తీసుకొస్తారు. దానికంటే ముందు ఆయన వెళ్ళినప్పుడు ఏమన్నా ఊరికి వచ్చేసారా? లేదు, అక్కడ మొత్తం సో మేఘ గంభీర స్వరం అంటే ఓన్లీ కంఠం అని కాదు, వాళ్ళ యొక్క చర్యలు. ప్రభుపాదులు